ఐఏఎస్ అనే సంస్థ ఆన్లైన్ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించి వారి వద్ద నుంచి డబ్బులు కట్టించుకుని మోసం చేసిందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్లో వచ్చే వీడియోలను లైక్ చేస్తే తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయనే ఆశతో సంస్థ వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నామని ఆందోళన చెందారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రత్నం తాటిపాక మాట్లాడుతూ తాను చిన్న వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నానని, విశాఖపట్టణానికి చెందిన అబ్బిరెడ్డి అనే వ్యక్తి సౌత్ ఇండియా హెడ్ అండ్ రాజమహేంద్రవరంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడంతో తాము 2,100 నుంచి 18,500 వరకు ఆన్లైన్ ద్వారా ఐఏఎస్ అనే సంస్థకు చెల్లించామని తెలిపారు. తమ వ్యాలెట్లో డబ్బులు చూపిస్తున్నాయే తప్ప విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తే రావడం లేదన్నారు. తమలాగే చాలామంది డబ్బులు చెల్లించి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బంగారం వస్తువులు తాకట్టు పెట్టగా మరి కొందరు అప్పులు చేసి మరీ డబ్బులు వస్తాయనే ఆశతో ఐఏఎస్కు చెల్లించారని ఇప్పుడు ఈ సంస్థ ప్లేట్ ఫిరాయించిందన్నారు. తాను వ్యక్తిగతంగా 2,20,000 కోల్పోయానని, చాలామందికి సంస్థ డబ్బులు చెల్లించలేదన్నారు. ఇక్కడ సుమారు 15 నుంచి 25 లక్షల వరకు తమకు తెలిసి డబ్బు కట్టిన వారు ఉన్నారన్నారు. వారిలో 6 కానిస్టేబుల్ కూడా ఉన్నారని వివరించారు. ప్రభుత్వం ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బాధితులు సుధా, సత్యరావు, శ్రీకాంత్, శ్రీనిబాబు, అర్జున్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఒక్కొక్క లైక్కి సబ్స్క్రైబ్కి ₹100 వస్తాయని మాకు వైజాగ్లో ఒక ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పడం ద్వారా ఆయనకు కూడా అమౌంట్ రావడం జరిగింది. ఆ అమౌంట్ రావడం ఆయన చూపించి మీకు కూడా చేస్తే ఇలా చేస్తే డబ్బులు వస్తాయని చెప్తే ఆయన యొక్క మాటలు బట్టి మేము కూడా ఆశపడి అందరం అందులో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మాతో పాటుగా అనేక మంది, అంటే వాళ్ళందరూ రాలేరు కానీ వాళ్ళందరి నుంచి రిప్రజెంట్ చేస్తూ మేము రావడం జరిగింది. మాతో పాటుగా అనేక మంది మా కింద జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఐఏఎస్ అనే ఆన్లైన్ స్కామ్లో జాయిన్ అయ్యి, అంటే మాకు వ్యాలెట్లో ఇంత వస్తుందని చూపిస్తున్నారు తప్ప ఈ వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బులు విత్డ్రాలు పెట్టినప్పుడు కూడా ఎవరికి కూడా ₹1 అనేది మా అకౌంట్లో పడడం జరగలేదు. కానీ మాకు ఆ వ్యాలెట్లో చూసిన అమౌంట్ను చూసి మేము చాలా ఆశపడ్డాం. ఇంత అమౌంట్ వస్తుందని అనుకున్నాం. అంటే తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆన్లైన్ జరిగేటువంటి మోసాలని మాకు అర్థమైనప్పటికీ మేము చాలా మునిగిపోయి చాలా పాడైపోయామని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుద్దామని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మోసపోయే మాలాగా అనేక మంది ఎవరో మోసపోకుండా దీనిపైన ప్రభుత్వాలు కఠిన చర్యలు మీ ద్వారా తెలియపరిస్తే కాస్త ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే చాలామంది ఏమవుతుందంటే బంగారం పొదుపు పెట్టుకోను, లేకపోతే పర్సనల్గా అప్పులు చేసుకోను, అంటే చాలా ఎక్కువగా ఆశపడ్డాం. అందుకే మాకు చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అబ్బిరెడ్డి అని ఒక ఆయన వైజాగ్లో ఉన్నాడు, ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు కూడా మంచి ఇన్కమే రావడం జరిగింది. ఆయన వచ్చిన ఇన్కమ్ మనకి అకౌంట్లో చూపించడం వల్ల మేము ఆశపడ్డాం. ఆ ఆశపడిన ఆశ ఏదైతే ఉందో ఇది ఇప్పుడైతే ఒక్కసారిగా కనుక ప్లేట్ ఫిరాయించి, అలాగే మళ్ళీ ట్యాక్స్ కట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, లేదనుకుంటే మీకు విత్డ్రా రావాలంటే మీ యొక్క ఎంచుకున్న స్లాబ్ని బట్టి మీరు ఇంత అమౌంట్లు కట్టండి అని చెప్పడం జరిగింది. ఏది చెప్పినప్పుడు కూడా అది కూడా ఒక ట్రైల్ వేద్దామని చెప్పేసి నలుగురు కలిసి ఒక ట్యాక్స్ రూపంలో కట్టడం జరిగింది. విత్డ్రాలు పెట్టుకోమన్నారు, మళ్ళీ విత్డ్రాలు పెట్టాం. విత్డ్రాల్ సక్సెస్ అని వచ్చింది తప్ప మా అకౌంట్లో అమౌంట్ అనేది అయితే క్రెడిట్ కాలేదు. అంటే ఇలాగ మేము మేము ఈ విధంగా మోసపోయామని తెలియపరచుకోవడం కోసం మీ అందరి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం మా యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ